వాళ్ళ పత్రికలో వ్రాస్తున్నారు, వాళ్ళ ఛానల్లో చూపిస్తున్నారు. ఈరోజు వ్రాస్తారు, ఐఏఎస్ ఐపీఎస్ ఆత్మగౌరవంపై ఆటవిక దాడి. దట్ వాజ్ ది హెడింగ్. ఐఏఎస్ ఐపీఎస్ ఆత్మగౌరవంపై ఆటవిక దాడి. ఎవరు ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు? వాళ్ళ ఆత్మవిశ్వాసంపై ఆత్మగౌరవంపై ఆటవిక దాడి ఎందుకు చేశారు, ఎవరు చేశారు, ఇది మనం విశ్లేషించాలి. కొన్ని పేర్లు చెప్పారు వాళ్ళు. ఇటువంటి నిష్ణాతులైన నీతిమంతులైన ₹1 కూడా లంచం తీసుకోవటానికి బెరుకుపడే వ్యక్తులు అన్నట్లుగా ఆ పత్రికలో వ్రాయటం చాలా సిగ్గుచేటని చెప్పి కూడా నేను తెలియచేస్తూ ఉన్నా. ఎవరిని పెడతారు వీఆర్లో? తప్పు చేసిన అధికారుల్ని, తప్పు చేశారని భావిస్తున్న అధికారుల్ని, తప్పు చేస్తాడేమో అని తెలిసిన అధికారుల్ని వీఆర్లో పెడతారు. వీఆర్లో పెట్టి అవసరమైన వాళ్ళ సర్వీసులు వాడతారు. పర్వాలేదు, వీళ్ళు సెట్ అయ్యారు, వాళ్ళ విద్యుక్త ధర్మాన్ని చట్ట ప్రకారం నిర్వహించటానికి ఇప్పుడు అది అండర్లైన్ చేయాలి, ఇప్పుడు సిద్ధంగా ఉన్నారని భావించినప్పుడు మరలా ప్రభుత్వం కానీ పై అధికారులు కానీ వీఆర్ నుంచి తీసి మరలా వాళ్ళు రెగ్యులర్ డ్యూటీస్ ఇస్తారు. నేను అడుగుతున్నాను, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఎంపీ RRR అంటాం, రఘురామకృష్ణంరాజును టార్చర్ చేసి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని దుర్వినియోగం చేసిన ఐపీఎస్ అధికారిని వీఆర్లో పెట్టడం తప్ప? సాక్షి చైర్పర్సన్ మేడం గారు అంతే కదా, ఆమెనే కదా అడగాలి. నేను చైర్పర్సన్ జగన్ గారి శ్రీమతి గారే కదా, ఆమెనండి, పత్రికలు మీకు తెలియాలి, ఆమె కదా, ఆమెనే అడుగుతున్నాను నేను. ఏమ్మా, సునీల్ కుమార్ అనే అధికారి ఎంపీ, చట్టబద్ధంగా ఎంపికైన ఎంపీని కాళ్ళరకు కొడితే, చట్టబద్ధంగా దుర్మార్గంగా ఎవరిని కాదంటే అతను మొన్న కూడా చూశారు, ఎవరో మొగుడి పిల్లల కేసు కూడా డబ్బులు తీసుకొని ఎఫ్ఐఆర్ కట్టారట సునీల్ కుమార్ చెబుతూ ఉన్నారు. అటువంటి అధికారిని వీఆర్లో పెడితే అతని ఆత్మగౌరవం మీద పాశవిక దాడా, ఆటవిక దాడా? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? గ్రూప్ 1 పరీక్షల కుంభకోణంలో మెరిట్ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసి ఇనప పాదాల కింద తొక్కేసిన ఐఏఎస్ని వీఆర్లో పెడితే మీకు ఇది ఆటవిక దాడిలా కనపడిందా, పాశవిక దాడిలాగా కనపడిందా? ఐఏఎస్ ఆఫీసర్ ఆ ఏపీపీఎస్సి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నాడు. అతను ఆడుకున్న ఆ దుర్మార్గుడైన ఐఏఎస్ ఆఫీసర్ని వీఆర్లో పెడితే నీకు పాపం అనిపించిందా? చంద్రబాబు గారు కాబట్టి వీఆర్తో పోనిచ్చాడు ఆయన. వీళ్ళందరూ కూడా సస్పెండ్ చేయండి, మేము సస్పెండ్ చేయమని అడిగాం. ఈ అధికారులందరూ కూడా దే డిజర్వ్స్ టు బి సస్పెండెడ్. క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేయాలి వీళ్ళందరి మీద. అంతటి ఘనాపాటీలు వీళ్ళందరూ ఈ రకంగా ఉంటే 170 మంది అడిషనల్ ఎస్పీ, డిఎస్పీ, సిఐల్ని నెలల తరబడి, సంవత్సరం తరబడి వీఆర్లో ఉంచారు జగన్మోహన్ రెడ్డి గారు, మీ ప్రభుత్వం. అప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడు కొంతమంది ఎవరో మాట్లాడుతున్నారు. ఆ పని బాట లేని అధికారులు, ఖాళీగా ఉన్న అధికారులు. జగన్మోహన్ రెడ్డి గారి మోచేతి నీళ్లు గతంలో తాగిన కొంతమంది, నాకేం భయం, ఎప్పుడు తాగారు, ఎక్కడ తాగారని కూడా చెప్పగలను గట్టిగా మాట్లాడితే. జగన్మోహన్ రెడ్డి గారి మోచేతి నీళ్లు త్రాగిన కొంతమంది మాట్లాడుతున్నారు, అయ్యో అన్యాయం జరిగింది. రా ఒక చర్చకి. ఐ విల్ నేమ్ సర్టన్ ఆఫీసర్స్ హూ హ్యావ్ బీన్ కెప్ట్ ఆన్ వీఆర్లో పెట్టిన వాళ్ళ గురించి చరిత్ర నేను విప్పుతా. మీరు చర్చకి రండి. ప్రభుత్వం ఇంకా ఈ అవినీతి అధికారుల పట్ల ఇంకా ఉదాసీనతగానే ఉంది. చంద్రబాబు గారు ఇంకా వీళ్ళ పట్ల దయతోటే ఉన్నాడు ఆయన, అంతేగాని వేరే కాదు అని చెప్పి కూడా నేను తెలియచేస్తూ ఉన్నాను. నేను ఇంకొకటి చెబుతాను. జగన్ దుర్మార్గానికి, దురాఘాతాలకి బలైన ఉన్నతాధికారులు కొందరు గురించి చెబుతాను. అత్యంత నిబద్ధత కలిగిన ముద్దాడ రవిచంద్ర గారిని 2023 నుంచి ఎన్నికలు అయ్యే వరకు కూడా పోస్టింగ్ అవ్వకుండా వెయిటింగ్లో పెట్టారు. దీని మీద మాట్లాడలేదేం సార్ మీరందరూ? ఇది పాశవిక క్రీడలాగా కనిపించలేదా జగన్మోహన్ రెడ్డిది మీకు?
నీతిపరుడైన శ్రీనరేష్ ఐఏఎస్ గారికి పోస్టింగ్ ఇవ్వకుండా వేధించటం అరాచకం కాదా? 2019లో మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యూపీ కేడర్కు చెందిన రాజమౌళి ఐఏఎస్ గారు 14 నెలలు అతను వెయిటింగ్లో పెట్టారు. చివరి 7 రోజుల ముందు పోస్టింగ్ ఇస్తే తర్వాత డెప్యుటేషన్ అయి పాపం యూపీకి పరిగెత్తారు ఆయన. అది ఆటవిక చర్య కాదా? అప్పుడు మాట్లాడలేదేం? అప్పుడు మీ నోరు పెగలేదేం? స్వరంజిత్ సేన్ గారు, ఇంకొక ఎవరైనా రిటైర్డ్ ఐఏఎస్ అన్న కృష్ణారావు గారు, అప్పుడు మీ నోళ్ళు పెగలేదే? ఇప్పుడు ఏదో జగన్మోహన్ రెడ్డి గారి టీంకి ఏదో బాధ కలిగిందని మీరెక్కువ బాధపడుతూ ఉన్నారు. వై? అప్పుడు ఏమైంది మీ నోరు? వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్ అని అడగలేదేమి జగన్మోహన్ రెడ్డి గారిని? విజయసాయి రెడ్డి అంటే A2 అత్యంత నేర చరిత్ర కలిగిన విజయసాయి రెడ్డి ఎంపీ అండి. ఎంపీ బాగా పరిచయాలు ఉన్నాయి రాష్ట్రంతో ఆయనకి. వైజాగ్ అంటే బాగా గుర్తొస్తాడు ఆయన. ఆయన్ని కలిసి ఆయన్ని ప్రసన్నం చేసుకుంటే తప్ప సతీష్ చంద్ర అనే ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్కి పోస్టింగ్ రాలేదు. అప్పుడు మాట్లాడలేదేం? సతీష్ చంద్రకి ఎందుకు పోస్టింగ్ ఇవ్వలేదు అని అడగలేదే మీరు? ఒక కాంట్రాక్టర్, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైన ఒక కాంట్రాక్టర్ గారిని ప్రసన్నం చేసుకుంటే తప్ప సాయి ప్రసాద్ అనే ఐఏఎస్ ఆఫీసర్కి పోస్టింగ్ రాలేదు. అప్పుడు మాట్లాడలేదేం? అప్పుడు మీ నోరు పెగలేదేం సార్? స్వరంజిత్ సేన్ ఐపీఎస్ గారు, రామకృష్ణరావు గారు ఐఏఎస్ గారు, అప్పుడేం మాట్లాడలేదు మీరు? బాలసుబ్రహ్మణ్యం ఐపీఎస్ గారు, ఏబి వెంకటేశ్వరరావు గారు ఐపీఎస్ 5 సంవత్సరాలు వీళ్ళకి పోస్టింగ్ ఇవ్వకుండా క్రిమినల్ కేసులు పెట్టి అత్యంత హేయంగా, దారుణంగా, మానసికంగా హింసించినప్పుడు అది ఆటవికం అని మీకు కనిపించలేదా? అప్పుడు మాట్లాడలేదేం స్వరంజిత్ సేన్ గారు? ఈయన మీ కొలీగ్ ఐపీఎస్ ఆఫీసరే కదా. వై హావ్ నాట్ ఓపెన్ యువర్ మౌత్? ఇప్పుడెందుకు జగన్మోహన్ రెడ్డి గారి శిష్య బృందానికి, ఆ టీంకి ఏదో జరిగిందని మీ నోరు ఇంత పైకి లేస్తుంది? అప్పుడెందుకు లేవలేదు సార్? రామకృష్ణరావు గారు అప్పుడెందుకు మాట్లాడలేదు సార్? శ్రీనివాసరావు గారు, చెరుకూరి శ్రీధర్ గారు, శ్రీమతి నాగరాణి గారు, కృష్ణకిషోర్ గారు, టిఏ త్రిపాఠి గారు, ఘట్టమనేని శ్రీనివాస్ గారు, ఎస్వి రాజశేఖర్ బాబు గారు, కోయ ప్రవీణ్ గారు, భాస్కర్ భూషణ్ గారు, రిటైర్డ్ లక్ష్మీనారాయణ ఐఏఎస్ గారు, గంటా సుబ్బారావు గారు, వీళ్ళందరినీ కూడా హింసించినప్పుడు, పోస్టింగులు లేకుండా వీఆర్లో పెట్టినప్పుడు, వెయిటింగ్లో పెట్టినప్పుడు వై హావ్ నాట్ ఓపెన్ యువర్ మౌత్? కళంకిత అధికారులు. సునీల్ కుమార్ గురించి మీకు తెలీదా? సంజయ్ గారి గురించి మీకు తెలీదా? అతను సీతారామాంజలి ఎంత ఘనాపాఠ్యో మీకు తెలీదా? ఈ అధికారులందరినీ వీఆర్లో పెడితే ఇంకా క్రిమినల్గా మేము అడుగుతున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం, వాళ్ళు చేసిన తప్పులన్నిటి మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టాల్సిందే. వాళ్ళని శుతిమెత్తంగా డీల్ చేయడానికి లేదు. వాళ్ళని చేసిన తప్పుకి శిక్ష అనుభవించవలసిందే. వీఆర్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలండి? నేను పోలీస్ ఆఫీసర్గా ఉన్నా, నేను వీఆర్లో ఉన్నా. వీఆర్లో ఉంటే 10 to 5 హాజరుగా ఉండాలి అక్కడ. ఏం మీరేం గొప్ప? అరే మీకు తెలియదండి, ఇప్పుడు నేను డీజీ గారికి కొత్త వార్త న్యూస్ చెబుతున్నా. ఇక్కడ వీఆర్లో ఉంటూ విమానం ఎక్కి బెంగళూరు వెళ్ళేవాళ్ళు కొంతమంది కళంకిత అధికారులు, వీఆర్లో ఉన్న అధికారులు. ఎలా సాధ్యం అది? నేను చూపిస్తా, వాళ్ళ ఫ్లైట్ టికెట్స్ కూడా ఇస్తా. డీజీ గారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటా ఉంటే నేను ఐ విల్ గివ్ దేర్ ఫ్లైట్ టికెట్స్ డీటెయిల్స్. బెంగళూరు ఎందుకు వెళ్తున్నారు వీళ్ళు? అక్కడ సెటప్ ఉందా వీళ్ళకి ఏమన్నా? సారీ, మళ్ళీ ఏదో దువాడా బ్యాచ్ మాట వస్తుంది నాకు. ఎందుకు వెళ్తున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డిని కలవటానికే కదా, మీ టీం బాస్ని కలవటానికే కదా, మీ దొంగ బాస్ని కలవటానికే కదా. వివిఆర్లో ఉన్న డిడ్ యూ అబ్టైన్ పర్మిషన్ ఫ్రమ్ ద డీజీ? మీరు బెంగళూరు వెళ్ళటానికి డీజీ పర్మిషన్ తీసుకున్నారా? విమానంలో హైదరాబాద్ వెళ్ళటానికి లీవింగ్ అమరావతి పర్మిషన్ తీసుకున్నారా? చెన్నై ఎన్నిసార్లు అధికారి నాకు తెలుసు, పర్మిషన్ తీసుకున్నారా? టు ఫ్లై టు అదర్ స్టేట్స్. మీరు పెద్ద నీతివంతులైన అధికారులా? నేను డీజీ గారిని అడుగుతున్నా, వీళ్ళ చరిత్ర తీయండి. వీఆర్లో ఉంటూ కూడా వీళ్ళు విద్యుక్త ధర్మాన్ని అతిక్రమించారు. వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నా. ఇది సరైన విధానం కాదు. ఈ సాక్షి పత్రిక, సాక్షి ఛానల్ కూడా వీళ్ళని నీతివంతుల్లాగా చెప్పాలని చూస్తున్నారు. సిఐడిలో మొగుడు పిల్లలు కూడా రిజిస్టర్ చేస్తారండి.
ఏం సార్ ఎవరు సీనియర్ రిపోర్టర్ చెప్పండి. అంటే ఎక్కడ కాసులు రాలితే అక్కడ దిగిపోతారు. వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళు సాక్షి పత్రిక జాలిపడినట్లుగా వీళ్ళ ఆత్మ గౌరవానికి ఏమీ దాడి జరగలేదు. దే డిజర్వ్స్ టు బి కెప్టెన్ వీఆర్లో ఉండటానికి ఈ అధికారులందరూ కూడా అర్హులే. అతను ఎవరండి? కమిషనర్ చేశారు, విజయవాడ కమిషనర్. ఎంత తాపత్రయపడినాడు చంద్రబాబు గారిని జైల్లో ప్రొడ్యూస్ చేయడానికి వెళ్తే. అతనికేదో అన్యాయం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ సజ్జల రామకృష్ణారెడ్డితో ఎన్నిసార్లు మాట్లాడారు అతను? హూ ఈజ్ హీ టు స్పీక్ టు దమ్, టు టాక్ టు దమ్? సజ్జలకు ఎవరు ఇతను రిపోర్ట్ చేయడానికి? అడుగడుగున అతను వెళ్ళాడు. రిమాండ్కి వెళ్తే అతను ఎందుకు వెళ్ళటం కోర్టు దగ్గరికి? వీళ్ళందరూ నీతిమంతులా? పార్టీ ఆఫీసు తగలబడితే, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ తగలబడితే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయకుండా, యాక్షన్ తీసుకోకుండా చోద్యం చూస్తున్న మీరు అధికారులా? గన్నవరంలో పార్టీ ఆఫీస్ తగలబెట్టిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా మా పార్టీ కార్యకర్తల మీద 307 కేసు పెట్టి రిమాండ్ పెట్టి మహిళలను కూడా నెలల తరబడి జైల్లో పెట్టిన నీతి లేని అధికారులు మీరు. అందుకే వీఆర్లో పెట్టారు మిమ్మల్ని. మీరు ఈ రోజున ఆ పత్రిక అనకూడదు కానీ చెత్త పత్రిక సార్ అది. అదొక జగన్మోహన్ రెడ్డి గారి కరపత్రిక. ఇట్ ఇస్ నాట్ ఏ న్యూస్ వార్తాపత్రిక కాదు, అది జగన్మోహన్ రెడ్డి గారి కరపత్రిక. ఆయన శ్రీమతి గారు ఆమె భర్త గురించి వ్రాయటమే ఆ పత్రికలో పని, ఇంకా వేరేం లేదు. దట్ న్యూస్ పేపర్ విల్ వర్క్ ఫర్ జగన్మోహన్ రెడ్డి ఎట్ ది బిహెస్ట్ ఆఫ్ హిజ్ వైఫ్ యాజ్ చైర్పర్సన్ ఆఫ్ దట్ న్యూస్ పేపర్. అంతేకాదు అది న్యూస్ పేపర్ కాదు, అది జగన్మోహన్ రెడ్డి గారి కరపత్రిక మాత్రమే. కరపత్రిక అంటే పాంప్లెట్స్ ఇస్తారు కదా, కమ్యూనిస్టులు ఎప్పుడు రోడ్డు మీద పంచుతుంటారు పాంప్లెట్, అటువంటిది అయితే వాళ్ళే ఫ్రీగా పంచుతారు, వీళ్ళు డబ్బులు తీసుకొని పంచుతున్నారు అంతే. మీరు జాలి పట్టడం కరెక్ట్ కాదు. వాళ్ళని చెప్పమనండి పోనీ. లెట్ దిస్ ఆఫీసర్ సే నేనే తప్పు చేయలేదు, చట్టబద్ధంగానే నడిచాను, వరలరామయ్య గారు కావాలని నన్ను వీఆర్లో పెట్టించారు చెప్పించడానికి ధైర్యం ఉంటే. ఇంకా ప్రభుత్వం మీ మీద సరైన కన్ను వేయలేదు. ఈ వీఆర్లో ఉన్న అధికారుల మీద ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. అంటే మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా వీఆర్లో ఉన్న అధికారుల మీద సరైన దృష్టి పెట్టలేదు. దృష్టి పెట్టకపోతే ఇందులో కొంతమంది తప్పనిసరిగా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్తారు. దట్ ఈస్ సర్టన్. శ్రీకృష్ణ జన్మస్థానం అంటే జైలు పాలవుతారు. ఎఫ్ఐఆర్ పట్టతగిన నేరం చేసిన ఘనపాటీలు ఉన్నారు ఇందులో కొంతమంది. డీజీ గారిని అడగమను, రామయ్య గారు ఎవరు ఆ ఘనపాటీలను అడగమని నేను చెబుతాను. వాట్ వాజ్ ద అఫెన్స్ దే హ్యావ్ కమిటెడ్ ఐ విల్ టెల్. నేను చెబుతాను. నేను ఎలా వెళ్తారండి? వీఆర్లో ఉండి డీజీ గారిని అడుగుతున్నాను నేను. వీఆర్లో మీ దగ్గర ఉండి మీ పర్మిషన్ తీసుకున్నారు సార్ బెంగళూరు వెళ్ళటానికి? మీ పర్మిషన్ తీసుకున్నారు సార్ హైదరాబాద్ ఎగిరిపోవటానికి విమానాల్లో? మీ పర్మిషన్ తీసుకున్నారు సార్ చెన్నై వెళ్ళటానికి? ఫ్యామిలీతో ఆగ్రా వెళ్ళటానికి మీ పర్మిషన్ తీసుకున్నారు సార్? వీఆర్లో ఉన్న అధికారి ఎట్లా వెళ్తారు సార్? వీళ్ళు పెద్ద నీతివంతుల్లాగా మాట్లాడుతున్నారు. ఎంత అరాచకం చేశారండి. పోలీసు చట్టాలు, ఆంధ్రప్రదేశ్ పోలీసు మాన్యువల్ వీళ్ళకి పట్టలేదు. ఆనాడు ఉన్న సిఆర్పిసి వీళ్ళకి పట్టలేదు అసలు. ఆనాడు ఎవిడెన్స్ యాక్ట్ లేదు. వైసీపీ అంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయండి, టీడీపీ వాళ్ళని లోపలేయండి. ఇదే గొడవ. ఎక్కడన్నా భారతదేశంలో ఒక చట్టబద్ధంగా గెలిచిన ఎంపీని అట్లా కొడితే భయపడ్డాడండి ఆడు పాపం. అంతెత్తునుండే మనిషి కూడా జగన్ పేరు చెబితే భయపడిపోయాడు. అక్రమంగా భయపడ్డంటే హీరో అని కాదు, దుర్మార్గం చేస్తారని, పోలీసులు చట్టబద్ధంగా చెయ్యరని భయపడ్డాడు. ఇప్పుడు మీరు క్యాచ్ చేసినట్టున్నారు. పోలీసులు చట్టబద్ధంగా చెయ్యరు, చట్టంతో పని లేదు. జగన్మోహన్ రెడ్డి ఏం చెబుతా చేస్తున్నారు, దుర్మార్గమైన పోలీస్ కొంతమంది అని భయపడ్డాడు అతను. అంతే. ఆడు భయపడేవాడు కూడా కాదు, మొండిగానే ఉన్నాడు అతను.
జగన్మోహన్ రెడ్డికి అతని స్థానం ఏదో చూపించాడు. అతను మామూలుడు కాదు. అందుకని రాష్ట్ర ప్రజలారా, సాక్షిలో వచ్చే వార్తలు నమ్మకండి. సాక్షిలో అబద్ధాలే రాస్తారు ఎక్కువగా. సాక్షిలో వార్తలు పెద్ద అబద్ధాల పుట్టలు, లేకపోతే ఇదేమి చెత్త అంటాను.